బాబా చెప్పిన మార్గంలో ప్రయాణించాలంటే మాత్రం పేదవారు కావచ్చు, ధనవంతుడు కావచ్చు, ధనం కొరకు ప్రయాసపడడానికి వీల్లేదు. భగవంతుడిచ్చిన దానితో అది ఎంతైనా కావచ్చు. తృప్తి చెంది జీవించవలసిందే. తిండి, బట్ట, నీడ ఈ 3 అవసరాలు బాబా స్థాయిలో ఉన్నాయి అంటే చిరిగిన కపిని, పాడుబడిన మసీదు, 5 ఏళ్ల భిక్షాన్నమైనా సరే దానితోనే సర్దుకుంటూ మనసును నిరంతరం బాబా యందు నిలిపి ఉంచడమే ముఖ్యమని, అదే బ్రహ్మానందమని, అదే నిజమైన ఐశ్వర్యమని భావించగలగాలి. ఇదెవరు చేయగలరు? ముముక్షులు, అంటే మోక్షమే పరమార్థంగా భావించగలిగిన వారే చేయగలరు. ముముక్షులంటేనే పరమాత్మ తప్ప ఇంకేమీ వద్దనేవారు. కాబట్టి బాబావారు అలా జీవించి మనకు చూపించారు. బాపు సాహెబ్ జోగ్ అనే భక్తుడు సన్యాసం తీసుకుని జోలు తగిలించుకొని భిక్షాటనపై జీవించేలా చేశారు. కనుక ధన సముపార్జన అది ఏ స్థాయిలో ఉన్నా అది మోక్షానికి ఆటంకమని మరవకూడదు. కనుకనే ధనంపైన వ్యామోహం విడిచిపెట్టాలని బాబా గారు నియమం కూడా విధించారు. బాబా నిరాడంబర జీవితాన్ని గడిపారు కాబట్టి ఉన్నదానితోనే సంతృప్తి పడుతూ ధనం మీద వ్యామోహాన్ని వదులుకొని సాయి కృపకు పాత్రులమవుదాం. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. మనకేదైనా సమస్య వస్తే సాయి సచిత్రలోని ఒక వాక్యం కానీ, ఒక అధ్యాయం కానీ, లేదా ఒక సంఘటన కానీ భక్తి శ్రద్ధలతో పారాయణ చేస్తే ఓం శ్రీ సాయినాథాయ చరణం శరణం. ఓం శ్రీ సాయినాథాయ చరణం